నేను విశ్వాసేనండి, నాకు ఎందుకు యుద్ధం? మీరు విశ్వాసి కాబట్టి యుద్ధం. దేవుని నమ్ముకున్నారు కాబట్టే మీకు ఆ కష్టం. ప్రతి కార్యానికి ఒక ప్రారంభం ఉంటుంది, ప్రతి యుద్ధానికి ఒక ప్రారంభం ఉంటుంది. ఇన్ లైఫ్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ జెనసిస్. ఒక ప్రారంభం ఉంది. ఊరకే అపవాది మిమ్మల్ని దాడి చేస్తాడా? చాలామంది మీ పైన మీకు విశ్వాసం లేదు, నమ్మకం లేదు. మీరు ఎంత విలువైన వారో మీరు గ్రహించుకుంటలేదు. మీలో ఏ విలువ లేకపోతే అపవాది మిమ్మల్ని ఎందుకంటే దాడి చేస్తాడు? ఏ యోగ్యత, ఏ మేలు మీరు చేయలేని వారైతే అపవాదితో మిమ్మల్ని దాడి చేస్తాడు. పనేముంది? పోరాటాలు ఎదుర్కొంటున్నాను, పోరాడుతున్నాను, నేను కష్టంలో ఉన్నాను అన్నాను. మీరు అపవాది మిమ్మల్ని దాడి చేస్తున్నాడంటే దేవుడి దృష్టిలో మీరు విలువైన వారు కాబట్టి అపవాది దాడి చేస్తున్నాడండి. దేవుడు మీ జీవితం నుంచి ఒక గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు కాబట్టి అపవాది దాడి చేస్తున్నాడు. దేవుడు ఒక ఘనమైన కార్యాన్ని మీ జీవితంలో జరిగించాలని ఆశపడుతున్నాడు కాబట్టి అపవాది ఆపుతానికి ప్రయత్నం చేస్తున్నాడు.